నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పీలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు, సత్యవర్ధన్ దాడి కేసులో దర్యాప్తు. ప్రయాగ్రాజ్ హైవేపై రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి, 19 మందికి గాయాలు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్. ఏపీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న నేతలు. వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని వంశీ నివాసంలో మరోసారి ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. వంశీ ఇంట్లో ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ సోదాల్లో పాల్గొన్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని కాప్స్ భావిస్తున్నారు. వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ని ఓ బృందం సేకరించింది. వంశీ కేసు కోసం ఏపీ సిఐడి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంస కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేసిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. వల్లభనేని వంశీమోహన్ కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా వంశీ ఉండనున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు వంశీ, ఆయనతో పాటు అరెస్ట్ అయిన మరో 20ని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికీ. అయితే మరోవైపు వంశీ తరపున బెయిల్ పిటిషన్ వేసినందుకు ఆయన తరపు న్యాయవాదులు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. కాగా ఈ కేసులో మరికొందరు కీలక నేతలు కూడా అరెస్ట్ కావాల్సి ఉన్నారు. అంటే కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమంది కూడా నిందితులు కూడా తీసుకోవాలి, అరెస్ట్ కావాల్సిందని పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే కీలక ఆధారాలు కూడా సంపాదించిన పోలీసులు గన్నవరం టీడీపీ కార్యధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారని చెప్పుకోవచ్చు. అయితే కోర్టు కాంప్లెక్స్ వద్ద సత్యవర్ధన్ తీసుకొచ్చిన వాహనం, అందులో వచ్చిన వారిని వివరాలు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఇప్పటికే సేకరించారు. అయితే సత్యవర్ధన్ నగలు ఎక్కడెక్కడ తిప్పారు అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. అయితే ఈ నేపథ్యంలో వంశీ అనుసరులే ఆ రోజు సత్యవర్ధన్ తీసుకొచ్చారు, నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండడంతో పాటు మిగతా వారి కోసం కూడా పోలీసు ప్రత్యేక బృందాలు కాలింపు చర్యలు చేపట్టారు. అయితే గన్నవరం విజయవాడ వంశీ అనుచరులపై పోలీసు 24 గంటలుగా డేగా కన్ను వేశారు. అయితే తమ వద్ద ఉన్న ఆధారాలు ఉన్నాయని విజయవాడ సిపి రాజశేఖర్ గౌడ్ ఇప్పటికే ప్రకటన చేశారు. కాగా అయితే వైఎస్ఆర్ సిపి నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్పేటలో జిల్లా కారాగారానికి తరలించారు. అయితే జిల్లా కారాగారంలో 16 రోజుల పాటు ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న నెంబర్ను కూడా కేటాయించారు. ఇప్పటికే అధికారులు గదిలో కంపారు. అయితే జైల్లో వచ్చే ముందు కూడా సూర్యాపేట పోలీసులు స్టేషన్లో వంశీకి వేలిముద్దుల్లో ఐరిష్ తీసుకున్నారు. అంటే ఈ కేసులో మొత్తం కూడా 14 మంది కూడా అరెస్ట్ కావాల్సింది. అయితే కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే కీలక పరిణామాలు కూడా ఆయన యొక్క సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సంపాదించినట్టు కూడా తెలుస్తుంది శ్రీలత.
హలో హలో థ్యాంక్ యూ రాఘవ. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ ప్రయాగరాజ్ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మహాకుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన పలువురు ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాకు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ జీపు మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్కు చెందిన భక్తులకు తీసుకెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. మరణించిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా గుర్తించారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇటీవల కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో హైదరాబాద్లోని నాచారం వాసులు మృతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. యూపీలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని అన్నారు. 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గౌరవించుకోవాల్సిన పద్ధతి ఏంది, తోటి నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొరల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలని కూడా ఉపయోగించి ఉన్నది అయిపోయి ఇన్ని హిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దాచుకోవడానికి తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది, ఇక ఇప్పట్లో కనబడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి. ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణలు చేస్తున్నాడు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్ప ఇంకోటి కాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులను కాల్చే ఒక దరిద్రమైన పాత్ర తీసుకొని నడిచిన వాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా ఆయన సమైక్యాంధ్ర భాషలకు విధంగా చెప్పుకోవాలని చెప్పి మూటలు పట్టుకపోయి ఓటర్లను కొని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి పక్కన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వాసవి నగర్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ మురళి, కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి తడి చెత్త, పొడి చెత్తలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నగర కమిషనర్ అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
చెత్త 3 రకాలుగా విభజించి ప్రమాదకరమైన చెత్త, తడి చెత్త, పొడి చెత్తగా 3 డబ్బాలు ఇచ్చున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లనే మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ వారు అందరి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారము, ప్రతి నెలలో 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అందులో భాగంగా ఇది 3వ శనివారాల్లో 2వ నెలలో ఈరోజు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త మీద అవగాహన కల్పించమని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియపరచమని ఈ వార్డు 11వ వార్డు లో ఈరోజు ప్రారంభించబడింది ఈ కార్యక్రమము. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. క్లీన్ ఎన్విరాన్మెంట్ వల్ల బ్యాక్టీరియా, వైరస్లు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలకు కారణం దోమలైతే దోమలు వృద్ధి చెందడానికి కారణం అపరిశుభ్రత పరిసరాలే. పరిసరాల శుభ్రత అనేది ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. చాలామంది డస్ట్బిన్లో వేయాల్సిన తాగేసిన వాటర్ బాటిల్స్, ఇతర వ్యర్థాలు వీధుల్లోనో లేదా కాలువల్లోనో వేసేస్తున్నారు. అలవాటుగా మారిన పొరపాటు వల్ల సరిదిద్దుకొని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు శుభ్రత ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఎంత. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెంలో అమానుష్యం చోటు చేసుకుంది. దూడను తీసుకెళ్లాలని కోరినందుకు యానాదులపై అగ్రకులస్తులు దాడికి దిగారు. కారం చల్లి కర్రలతో బాదారు. దీంతో గాయాల పాలైన మహిళ ఆసుపత్రిలో చేరింది. ఆమెని ప్రజా సంఘాలు పరామర్శించాయి. సరిగ్గా మా అక్కను కొట్టి పడేశారు సార్. మా అక్క చచ్చిపోయిందని నేను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వెళ్ళే దాని మీద కారం చల్లి నన్ను కూడా కొట్టారు సార్. నేను ఎట్టొకటి తెప్పరించుకొని జనాలు అందరిని పిలిచేసరికి వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తున్నారు ఆసాములకు చెబితే మాకు న్యాయం జరిగిద్దని వాళ్ళు ఎమ్మడి పడి నేను ఊళ్ళోకి వెళ్తే అందరూ ముందు నన్ను అక్కడే కొట్టారు సార్. బండి ఎక్కుదామని బండి కడుగుపోతున్నా కూడా అసలు కొట్టారు సార్ మమ్మల్ని. వాళ్ళు వస్తూ వాళ్ళని తీసుకెళ్ళండి అన్నదానికి మాకు శిక్ష చేశారు సార్. మేము కూలి పని పోతేనే సంపాదించుకొని తినాలి, మాకేది లేదు. మా అమ్మ వాళ్ళ కాడ వాళ్ళు రెడ్లు, మా అమ్మ వాళ్ళ కాడ దూడను తీసుకొచ్చుకుంది పాలెక్కి. 3 సంవత్సరాలు అయిన తర్వాత అది తిరగగడుతుందని నేను మేపలేకపోతున్నానమ్మా. నాకు డబ్బులు వద్దు, ఏమి వద్దు, నీ దూడను నువ్వు తీసుకొని పో, నీ బరుగొడ్డు నువ్వు తీసుకొని పోమ్మని చెప్పింది. 10 మందిలో చెప్పు పిడిచి కొడతానని చెప్పి చెప్పు పైకెత్తింది మా అమ్మ మీదకి. మా అమ్మ వచ్చి మాకు చెప్పింది ఇట్టడి సంగతమ్మ పలానా ఆమె ఇటు చేసిందని. మేము సాయంత్రం అడగటానికి వెళ్ళాం. ఆమెకి మాకు ఏ ఖర్చులు లేవు. వెళ్ళి మేము అడగటానికి వెళ్ళాం. అడుగుతూనే ఉండగానే మిమ్మల్ని కూడా బరాబరు కొట్టేదే చెప్పుతోటి అని నన్ను మళ్ళీ చెప్పుతోటి కొట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత 2వ రోజు బర్రెని తోలుకొని పోయి మీ ఎన్నికల మీద నడుస్తాను ఇక మించాలని చెప్పి. పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా రాజుపాలెంలో భారీ మానవహారం చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతపై మహిళలు చొరవ చూపాలని స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛతను అలవాటుగా మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛ దివాస్, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, రాజుపాలెం గ్రామ ప్రజలకి, వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా కింద కూర్చొని షూట్ చేసిన పత్రికా విలేకరులకు కూడా, ఎందుకంటే మీది చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా
ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పురుషులు చేయరని కాదు, మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిరా తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు అనంతపురంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసులు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో సుమారు 500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయని ఎస్పీ జగదీష్ తెలిపారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 300 మంది చనిపోయినట్లు ఆయన తెలిపారు. 250 నుంచి 280 మంది దాకా గాయాల పాలయ్యారని అన్నారు. ఇందులో 50% 2 వీలర్స్ ఉన్నాయని చెప్పారు. హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు రక్షించుకోవచ్చని తెలిపారు. లాస్ట్ మంత్ 15th నుంచి ఈ మంత్ 15 దాకా సో రోడ్ సేఫ్టీ మంత్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా పోలీస్, ట్రాన్స్పోర్ట్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అక్రాస్ ద డిస్ట్రిక్ట్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని భాగంగా ఈరోజు ఒక బైక్ ర్యాలీని, హెల్మెట్ అవేర్నెస్ గురించి ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, గత 1 yearలో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 డెత్స్ వరకు, ఆల్మోస్ట్ 250 to 280 వరకు ఇంజూర్డ్ పర్సన్స్ మన జిల్లాలోనే ఉన్నారు. సో మా జిల్లాకి సంబంధించి మోర్ దెన్ 500 kilometers ఆఫ్ నేషనల్ హైవే ఉంది. సో అలాగే సిమిలర్గా యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని గురించి బ్లాక్ స్పాట్స్లో విజిట్ చేసి అక్కడ డిఫరెంట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం ఉండొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి స్ట్రెంథన్ చేయడం ఉండొచ్చు, ఇంప్రూవ్ చేయడం ఉండొచ్చు, లేదంటే పబ్లిక్లో రోడ్ సేఫ్టీ సంబంధించిన అవేర్నెస్ పెంచడం ఉండొచ్చు. ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని భాగంగా 2 వీలర్స్ మనం చూసినట్టయితే మ్యాక్సిమం డెత్స్ 2 వీలర్స్లోనే జరుగుతున్నాయి, దట్ టు వితౌట్ వేరింగ్ హెల్మెట్. సో హెల్మెట్ వేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది, బికాస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద డెత్స్ మనకు 2 వీలర్స్తోనే జరుగుతున్నాయి, దాంట్లో కూడా హెల్మెట్ వేసుకోకుండా ఉన్న కేసెస్లోనే. సో ఇన్ ఆర్డర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ దాట్ మనం ఈరోజు హెల్మెట్ సంబంధించి ఒక 2 వీలర్ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.